స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా యేసు ప్రభువా మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదముల చెంత ఈ రీతిగా నిన్ను స్తుతించటానికి, నిన్ను గణపరచటానికి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, సమయమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీకే మహిమ కలుగును గాక, నీకే ప్రభావము కలుగును గాక. కృప ద్వారా బిడ్డలను బలపరచండి. ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించారు. ఇక ముందు ఈ సమయము నీ పరిశుద్ధ సహాయము మెండుగా దయచేయండి. పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా గుండెను బలపరుస్తావు కదా ప్రభువా. మా హృదయాన్ని బలపరిచేది నీ మాట, నీ వాక్కు మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకను మార్గమధ్యలో ఉన్న వారిని క్షేమంగా తోడుకురండి. నీ ఆత్మ నడిపింపులో గొప్ప కార్యములు చూచేటువంటి స్థితి, ఆత్మీయ స్థితి దయచేయండి. సాక్ష్యాలు సమర్పణలో నీ సహాయం మెండుగా దయచేయండి ప్రభు. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. దుష్టుడిని దూరపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇంకా ఎక్కువ బాగుంటే ఏం చెప్పాలి? అబ్బా, దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఇంకా ఎక్కువ ఎందుకు బాగున్నారు? ఇంకా ఎక్కువ బాగుంటే చప్పట్లు కొట్టారు కదా. అప్పుడు మీరు చెప్పాలి, నేను క్రీస్తుని కలిగి ఉన్నాను, ఆమేన్. నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నానని చెప్పాలి. అందరూ కూర్చోనండి. దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి మరొక ప్రార్థనలో పాలు పొందటానికి ఈ నెలలో దేవుడు మనకి మంచి సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, మీ హ్యాండ్ బ్యాగుల దగ్గర పెట్టుకోండి. రెండు చేతులు జోడించి ఇలా నమస్కరించి, మీకు మంచి మనసుంటే, పెద్ద మనసుంటే కుడివైపు ఉన్న వారి వైపు తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక అని చెప్పండి. ఇంకా పెద్ద మనసుంటే ఎడమవైపు ఉన్న వారి వైపు కూడా తిరిగి, నా మంచి యేసయ్య నిన్ను దీవించుగాక అని చెప్పండి. అలాగా దీవించే అంత పెద్ద మనసు నాకు లేదు, నా మనసే నాకు కుదురలేదన్న వారు హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దేవాతి దేవుడు మనల్ని ప్రతిదినము కాచి కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు, ఆమేన్. జీవమాయే హోవా నీకు చేసిన మేలను మరువాకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియన్లే కుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పాడదాం. సావుగోతు నుండి నిన్ను లేవనెత్తి దయచూపాడు. జీవ కిరీటము వేయును నీ శిరస్సు మీద. మరణం నుండి దేవుడు మనం బతికించాడు. చప్పట్లు కొడతాం.
చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేయును నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అందరూ పాడదాం. యవనంబు పక్షిరాజు యవనం వలనే కొత్త యవనంపై వెలుగునట్లు మేలిచ్చి నీ భావమును సంతృష్టి పరచునుగా. చప్పటి కొడతాం, ప్రభుని స్తుతిద్దాం. యౌవనంబు పక్షి రాజు యౌవనం వై పాడదాం. యౌవనంబు పక్షి రాజు యౌవనంబు వలెనే క్రోత యౌవనంపై వెలయునాట్లుగా మేలిచ్చి నీదు పావమును సంతృష్టి పరచునుగా. ఆ కారణము అందరూ పడదాం. దేవ సంస్తుతి చేయవే మనసా ప్రభువు నీతి పనులు చేయు బాధితులకు న్యాయమేచు ప్రభువు నీతి పనులు బాధితులకు న్యాయమిచ్చు వివుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పే ఇశ్రాయేలు జనమునకు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబు పక్షి రాజు యౌవనంబు వలెనే అందరూ పడదాం. యౌవనంబు అట్టి బలము దేవుడికి అనుగ్రహించును గాక. వలెనే కోట యౌవనంపై వెలయునాట్లుగా దృష్టి పరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. జీవముల దేవుని సన్నిధానములో మీ అందరికీ నూతనముగా పక్షిరాజు యవన బలము మరొకసారి మీకు ప్రాప్తింపచేస్తున్నాడు. నాకే ప్రాప్తింపచేస్తున్నాడని నమ్మిన వారందరూ ఆమేనని గట్టిగా చెప్పగొట్టారు. మీకు నూతన బలము దేవుడు అనుగ్రహించునుగా. మీ ఎముకలలో నూతన బలం అనుగ్రహించునుగాక.
మీ శరీరములో నూతన జీవము అనుగ్రహించును కాదు. మనము ఇల్లుంటే భాగ్యవంతులం కాదు కానీ, పొలం ఉంటే బంగారం ఉంటే భాగ్యం కాదు కానీ, క్రీస్తుని కలిగి ఉండటమే గొప్ప భాగ్యం. ఆమేన్. ప్రతిరోజు మీరు క్రీస్తుని మన గృహములో ఆయన సన్నిధి నిలిచి ఉండినట్లుగా రోజు మనం కొంచెం ప్రయాసపడాలి. ఏం చేయాలి? ఆయన రోజు మన ఇంట్లోనే ఉండాలంటే, ఆయన రోజు మనతోనే ఉండాలంటే, ఆయన సన్నిధి మనతో ఉండాలంటే, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రవర్తనతో మనం ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి మంచి మనస్సాక్షి మనం కలిగి రోజు మనం ఉన్నప్పుడు దినదినము జీవముతోటి మన ఇంట్లోనే పీఠం వేసి కూర్చుంటాడు. మహారాజు మన ఇంటిలో పీఠం వేసి కూర్చున్నాడంటే ఇంకెలాగుంటుంది చెప్పండి? ముఖ్యమంత్రి గారు మన ఇంటికి వస్తే ఎలాగుంటుంది? ఖమ్మంలో నేను ఫలానా వాళ్ళ ఇంటి దగ్గర ఒక నెల రోజులు ఉండాలనుకుంటున్నాను అన్నారనుకోండి మన ముఖ్యమంత్రి గారు. నెల రోజులు ముఖ్యమంత్రి నీ ఇంట్లో ఉండటం నీ ఇల్లు ఎలా ఉంటుంది? నీ ఇంటి చుట్టూ ఎంతమంది ఉంటారు? పోలీసులు 1500 మంది పోలీసులు ఉంటారు నీ ఇంటి చుట్టూ. నీ ఇంట్లో నీ కిచెన్ వేరుగా ఉంటుంది, నీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో ఉంటుంది, నీ ఇల్లంతా కూడా గొప్ప గొప్ప దీవెనకరమైన వ్యక్తులతో నింపబడి ఉంటుంది. నీ ఇంటి నిండా వైద్యులు ఉంటారు. ముఖ్యమంత్రి ఉన్న చోట వైద్యులు ఉంటారు, డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆ ముఖ్యమంత్రి, ఆ రాజుగారు నీ ఇంట్లో ఉంటే నీ మురికి బట్టలు కూడా నేను కట్టుకునేవారు. వాళ్ళు రాజుగారి దగ్గర ప్రత్యేకంగా ఉంటారు సెక్రటరీ. వారు అంటారు, మీరు మహారాజుతో ఉన్నప్పుడు మీరు కూడా రాజు లాంటి వస్త్రాలు వేసుకోవాలంటారు. నీ పిల్లలు డ్రెస్ మారిపోతుంది, మీ భాష మారిపోతుంది, నీ యొక్క లంచ్ చేసే విధానము, నీ డైనింగ్ టేబుల్ మారిపోతుంది, నీ బెడ్రూమ్ మారిపోతుంది, నీ ఇల్లంతా కూడా ఒక ప్యాలెస్లా మారిపోతుంది. ఎందుకంటే నీ ఇంటిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని బట్టి అన్నీ మారిపోతాయి. ఈ లోక సంబంధంగా ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వస్తేనే మన ఇల్లు ఊరు ఎలా మారిపోతుందో, రాజులకు రాజు యేసు నీ ఇంటిలో అడుగు పెడితే శాశ్వత కాలము మన బ్రతుకు మారిపోతుంది. ఆమేన్. అందుకనే మీరు ప్రతిరోజు మహారాజా ప్రభు నా ఇంటిలో ఉన్నావా, నా హృదయంలో ఉన్నావా? ఆయన మన గుండెలో, మన హృదయంలో అతిథిగా ఉండటానికి అంత విలువైనటువంటి ఆత్మ సువాసన కలిగేలాగా ఉండాలి. ఆమేన్. మరి యేసు ప్రభు వారిని మీరు ఎంతమంది తీసుకెళ్తారు? నా ఇంటికి రావాలి, మా ఇంటిలోనే ఉండాలి. కొందరు ముగ్గేస్తే వస్తారేమో అనుకుంటారు. కల్లాపేసి ముగ్గేస్తే డబ్బున్న మనిషి వస్తారని అనుకుంటారు కొంతమంది. అలాగా కల్లాపు వేసి ముగ్గేసేట వాళ్ళు రాడు. అసలైన ముగ్గు లోపడేయాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడేయాలి? నీ హృదయంలో మంచి మనస్సాక్షి అనే డిజైన్ ముగ్గేయాలి. అందరూ ఆశీర్వదించబడితే నేను చూడాలనేటువంటి ముగ్గు నువ్వు వేస్తే ఆ పరిశుద్ధుడు అలాగ వచ్చి నీ దగ్గరికి వచ్చేస్తాడు. మా ఊరు వచ్చాడమ్మా, రండి రండి రండి. వచ్చేసింది మీ అందరికి పాట. పాడదామా? రండి రండి అమ్మల్లారా, రక్షణ పొందండి అమ్మల్లారా, రండి రండి. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా, ఇంటికి వచ్చాడమ్మా, మా ఊరు వచ్చాడమ్మా. నా బ్రతుకు ఇంతేనాని చింతపాడుచుంటేనమ్మా. పాడాలి గట్టిగా. నా బ్రతుకు ఇంతేనాని చింతపాడుచుంటేనమ్మా. పాడాలి. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడమ్మా, మా ఊరు. ఆగండి, ఈ డప్పులు ఆపుకుందాం. మీరు బాగా పాడుతున్నారు కదా, గట్టిగా పాడండి. 1 2 3. రండి రండి. అవతల హాల్లో పెండాల కింద గట్టిగా
ఇంకా అంతలోనే ఇంకా గట్టిగా మా ఊరు వచ్చారమ్మా, నా బ్రతుకు ఇంతేనా నీ చింత పాడుచుంటీనమ్మా. పాడదాం. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మా, మా ఊరు వచ్చారమ్మా, మా ఊరు వచ్చాడమ్మా, ఖమ్మంలోకి వచ్చాడమ్మా, నీ ఊరు వచ్చాడమ్మా, మా ఊరు నీ ఇంటికి వచ్చాడమ్మా, నా ఇంటి రండి రండి అమ్మల్లారా రక్షణ పొందండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ఇప్పుడు ముగ్గు ఇంటి ముందు వేస్తారా, మీ హృదయంలో వేస్తారా చెప్పండి. ఏ ముగ్గు ఏంటి ఇష్టం ఆయనకి? మంచి మనస్సాక్షి కలిగిన డిజైన్ ఏంటంటే, నీ కన్ను ఎదుటివారు బంగారం కొనుక్కున్నారని చెప్పినప్పుడు నీ కన్ను ఆనందించాలి, నీ మనస్సు ఉప్పొంగిపోవాలి. ఎదుటివారు ఇల్లు కొనుక్కున్నారు, ట్రాక్టర్ కొనుక్కున్నారు, వారు పొలం కొనుక్కున్నారు, వారికి ఉద్యోగం వచ్చింది, వారికి పెళ్లి కుదిరిందంటే శుభవార్తలు విన్నప్పుడు నీ హృదయము ఉప్పొంగిపోయే ఆ హృదయానికి కనుక మనం ఆ స్థితి, ఆత్మీయ స్థితి ఎదిగితే పరలోక భాగ్యము, పరలోక ఆనందము భూలోకములో మనం అనుభవిస్తాం. ఆమేన్. మరి యేసు ప్రభు వారిని మీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ప్రియులరా, మరి ఇంతవరకు మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, 8,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. గత వారంలో మరి దేవుడు చాలా ఘనమైనటువంటి పరిచర్య జరిగించారు. కాకినాడలో పెండ్లైన 23 సంవత్సరాలకి, పెండ్లైన 23 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమె బిడ్డను ఎత్తుకుని వచ్చి సాక్ష్యం చెప్తూ, అసలు నాకు పిల్లలు పుడతారా, నిజంగా నేను గర్భం ధరిస్తానా? ఎందుకంటే ఆమెకి పెండ్లికి ముందు నుంచే చాలా సమస్యలు ఉన్నాయి. గైనిక్ ప్రాబ్లం ఎంతో ఉంది ఆమెకి, స్త్రీల సమస్యలు ఉంటాయి కదా, ఆ ప్రాబ్లం ఉన్నాయి. ఇంక నా జీవితంలో నేను గర్భం ధరిస్తాను, నేను బిడ్డను కంటాననే ఆశ నాకు లేదు. కానీ తైలాభిషేక ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుడు నా ఆరోగ్య పరిస్థితిని మార్చాడు. మొదటగా 7 తైలాభిషేకాలకు వచ్చాను, అన్నీ నా జీవితంలో దేవుడు మార్చాడు, బాగు చేశాడు. దైవజనుడు ప్రార్థన చేసి దీవించిన తర్వాత నాకు గర్భం వచ్చింది, నేను బిడ్డను కన్నానని ఎలుగెత్తి బిడ్డను పట్టుకుని వచ్చి సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం చూద్దాం, చూడండి. ఎస్, అందరికి వందనాలండి. మరి నాకు పెళ్ళి అయ్యి 23 సంవత్సరాలు అయిందండి. 23 సంవత్సరాలు బట్టి ఎన్నో మెడిసిన్లు వాడానండి, ఎన్నో నాటు వైద్యాలు వాడాను, ఎన్నో రకాలుగా యూఐలు కూడా 2 సార్లు చేయించుకున్నానండి, ఎన్నో రకాలుగా వాడాను. నేనైతే ఆశను అయితే వదిలేసుకున్నాను. దేవుని దృష్టిలో నేను సరిగా లేనేమో, ఇంకా అంగీకారంగా లేనేమో అని నేను అనుకునేదానండి. మా అమ్మగారు అయితే ఇక్కడ ఇస్సాకయ్య గారు దగ్గరకి వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు రా అమ్మ అని ఎన్నోసార్లు అన్నారండి. నేను ఎక్కడైనా దేవుడమ్మ, ఎక్కడే దేవుడేటి, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావని నేను పట్టించుకోలేదండి. మా దైవ సేవకులు కుమార్తె గారు వెళ్దాం జ్యోతి, మనం ఎలాగైనా దేవుడు కార్యం చేస్తున్నాడు, చాలామంది అయ్యగారు కూడా చెప్తున్నారు అన్నారండి. మా అయ్యగారు కూడా ప్రోత్సహించారండి. అప్పుడు వెళ్ళామండి. వచ్చి నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సంవత్సరానికి 2-3 నేను స్నానాలు అవుతానండి. కానీ ఆ నెల అద్భుతంగా నేను నా మెచ్యూర్ అవని కాంచి కూడా నాకు డేట్స్ సరిగా రావండి. అలాంటిది ఆ నెల నుంచి నాకు 6 నెలలు కరెక్ట్గా డేట్లు వచ్చాయండి. ఆ విశ్వాసంతో మా అమ్మగారు మా తమ్ముడు కూడా అనేవారు, నీకు డేట్లు కరెక్ట్గా వచ్చాయంటే దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాడు అక్క, నువ్వు ఏదైనా కొంచెం విశ్వాసం ఉంచు, దేవుడు తప్పకుండా చేస్తాననివారండి. అలాగే నేను ఎక్కువగా కూడా రాలేదండి. మళ్ళీ మధ్యన ఒక ఏప్రిల్ నెలలో వచ్చానండి.
వచ్చాక అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నాను. ఇప్పుడు కూడా నా పూర్తి విశ్వాసం అయితే నాకు ఇప్పుడు పుడతారేటి 23 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నానండి. కానీ ఆ గర్భఫలం మరి యాపిల్ ఇచ్చి దేవుడిని పుడతారు పో అన్నారండి అయ్యగారు. నేను పూర్తిగా విశ్వాసం అయితే ఉంచలేదు, నిజంగా చెప్తున్నాను దేవుని సాక్షి. కానీ నాలాంటి దానికి పుడతారేంటి అనుకున్నానండి. దేవుడు ఎంత అద్భుతం అంటే ఆ నెల మరి నాకు కన్ఫర్మ్ అయిందండి. మరి నెల నెల కూడా ఎన్నో రకాలు మా తల్లిదండ్రులకి ఎవరికి చెప్పేదాన్ని కాదు. నేను నా భర్త హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళని, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ చెప్పేవారండి. నీకు లాస్ట్ని కూడా ఆఖరికి 8వ నెల వచ్చాక కూడా నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండమ్మా, లోపల బేబీ కదలిక ఉందో లేదో, ఒకవేళ కదిలిక అయితే వెంటనే హాస్పిటల్ జాయిన్ అయిపోన్నారండి. అయితే నేను అప్పుడు కూడా 8 పూర్తయిపోయండి, స్కానింగ్లు చేయాలన్నారు విశ్వాసంతో. నిండు గర్భిణీతోనే హాస్పిటల్ అయ్యా నేను లోపలికి అయితే ఖాళీ లేదు, రాలేను, నీ వాకిలి దగ్గర ఉండి నేను ప్రార్థన చేసుకుని వెళ్తానని విశ్వాసంతో ఆ గేటు దగ్గరే కూర్చుని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. వెళ్తే స్కానింగ్లు అయ్యి చేశారు. అమ్మ జాయిన్ అయిపో, ఇప్పటికైనా చాలా ప్రాబ్లంగా ఉంది, మరి నువ్వు జాయిన్ అయిపోవడం మంచిది అన్నారండి. విశ్వాసంతో తండ్రి నీ మీద భారం పెట్టుకుని నేను వచ్చాను, నువ్వే కరించాలనుకున్నానండి. ఆపరేషన్ రూమ్లో కూడా చాలా డాక్టర్ గారు అన్నాను, నేను చాలా కంగారు పడిపోయినా బాబు, నువ్వు చాలా గ్రేట్, నిజంగా నేను వెళ్ళిపోయి నువ్వు కాదు అన్నారండి. చక్కటి పాప పుట్టిందండి. అలాగే దేవుడు కార్యం చేస్తే నేను టీవీకి స్పాన్సర్ చేసుకుంటానని మా అమ్మగారు అనుకున్నారండి. దేవుడు గొప్ప మేలు చేశారండి. మాది దివిలి గ్రామం అండి, పెద్దాపురం మండలం అండి. పెళ్ళైన 23 సంవత్సరాలకి పాప పుట్టిందండి. దేవునికి వందనాలండి. హల్లెలూయా, ఆమేన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అందరు చెప్పండి. మీరు ఏడవకండి, ఆలస్యం అయిందని, నెలసరి సరిలేదని, నా గర్భసంచి ప్రాబ్లం ఉందని డాక్టర్లు ఇలాగ చెప్పారు అలా చెప్పారని. ఏ డాక్టర్ ఎలా చెప్పినా కానీ పరమ డాక్టర్ ఒకడు ఉన్నాడు నీకు, ఆయన సమస్తము సెట్ చేస్తాడు. ఆయన ఎప్పుడు జరగని వింత కార్యం జరుగుతుందనమాట. అదే ఈ ప్రార్థనా శక్తి. ఆమెన్. ఈ సాక్ష్యాలు, ఈ యొక్క అద్భుతాలు కొందరు చూడలేక ఎన్నో అల్లరి చేద్దామని చూస్తున్నారు. కానీ ఇది దేవుని ఆత్మను ఎవరు ఆర్పలేరు. ఇది ఆర్పగలరా? ఇది ఎవరి పనిది? దేవుని పనిది. ఆమెన్. 23 సంవత్సరాలకి పరిస్థితులన్నీ మారటం దేని ద్వారా? మన పెదవుల ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగించారు. ఆమెన్. మరొక వింతైన సాక్ష్యం మీకు చూపిస్తున్నాను. పిల్లవాడికి అది స్కాన్ చేసినప్పుడు లోపల ముక్కు లేకుండా ఉన్నాడు. శిశువుకి ఏం లేదు, ముక్కు లేదు. ముక్కు లేకపోతే ఎలా ఉంటుందో చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. కానీ వారు చాలా బాధలో, దుఃఖంలో ఉన్నారు. ప్రార్థనకు వచ్చారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడనమాట. లేని అవయవాన్ని ఆయనే కలగజేసి మంచి అందమైన ముక్కుతో దేవుడు బిడ్డనిచ్చాడు. మనకి ఏమున్నా లేకపోయినా మనకి ప్రార్థన ఉంటే చాలు. ఏముంటే చాలు? ప్రార్థన ఉంటే చాలు. మన దగ్గర డబ్బు లేకపోయినా, వైద్యం లేకపోయినా, ఎవరు లేకపోయినా, నీ దగ్గర నిజమైన యథార్థమైన ప్రార్థన ఉంటే అది ఆ కార్యమును జరిగిస్తుంది. ఆమెన్. ఈ సాక్ష్యం విందాం. అబార్షన్ చేసేయాలన్నాడు డాక్టర్, ముక్కు లేదని. ఎస్, గారికి వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలండి. 4వ నెల నేను కన్సీవ్ అయినప్పుడు 4వ నెలలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముక్కు లేదు, తీసేయాలి, అబార్షన్ అన్నారండి. అలా 3 సార్లు కూడా అబార్షన్ చేయాలన్నారండి. అయితే మా తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చారండి ప్రార్థనా శక్తికి. పాస్టర్ గారు అయితే చెప్పినప్పుడు, ఏడ్చినప్పుడు ఏం పర్లేదమ్మా, ముక్కు ఉంటుంది, మంచి బిడ్డని నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు అన్నారండి. అలాగే దేవుడు చక్కటి బిడ్డని ఇచ్చాడండి. ముక్కు అయితే లేదన్న డాక్టర్లు ఆశ్చర్యపోయారండి. మా ఊళ్ళో ముక్కే కనబడుతుంది. దేవుని నామానికి వందనాలు. హల్లెలూయా. ముక్కు లేకపోతే పెళ్లి సంబంధాలు వస్తాయా? పెళ్లి కొడుకు ముక్కు లేదంటే అంటారు. ఏమంటారు? అన్నీ బాగున్నవాడికే సంబంధాలు రావట్లేదు. వస్తున్నాయా? కొంచెం చెవి లేకపోతే వస్తుందా? అందరూ అంటారు మీ ఆయనకి చెవి లేదా, ముక్కు లేదా, గెడ్డం లేదా అంటారు. అన్నీ బాగున్నవాడికే సంబంధాలు రావట్లేదు. కానీ మరి ముక్కు లేకపోతే, అది లేకపోతే డాక్టర్ ఏమన్నాడు? 3 సమయాలు స్కాన్ చేసినప్పుడు
అది నోస్ లేదు, దీన్ని అబార్షన్ చేసేద్దాం, తీసేద్దాం. కానీ మనం అందరం ఒక శక్తిని కలిగి ఉన్నాం. ఏంటంటే ప్రార్థనా శక్తి. ఆమేన్. మనకు ఆధారమే ప్రార్థన. ఎవరికి ఆధారం? మనకి ఆధారమే ప్రార్థన. ఎవరు చెయ్యి ఇడిచిపెట్టేసినా, ఎవరు దూరం అయిపోయినా, చివరికి మనల్ని ఒంటరి చేసేసినా, మనల్ని ప్రార్థన ఉన్నది కదా, ఆ ప్రార్థన ఒంటరైన మనల్ని 1000 మందిగా మారుస్తుంది. 1000 మంది 10,000గా మారుస్తుంది. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగనన్నాడు ఆయన. మరి చూడండి ఆ ఫోటో ఒకసారి చూపించు. ఆ బిడ్డకి మన విశ్వాసం ఏంటంటే, లేదు అబార్షన్ చేయించొద్దు, దేవుడు ముక్కు ఇస్తాడు, అద్భుతంగా పెట్టాడు అంతే, ముక్కునంతే. అది మనం ప్రార్థించాం, దేవుడు గౌరవించారు మన ప్రార్థన. ఇవన్నీ కూడా సూచిక క్రియలు, ఇది అసాధారణమైనటువంటి కార్యాలు అనమాట. ఆమేన్. మరొక సాక్ష్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. పల్లెటూరులో ఉన్న బిడ్డ, వాళ్ళ నాన్నగారు ఆటో నడుపుకుంటారు, ఆటో డ్రైవ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు అనమాట. ఆ పిల్లవాడికి విమానం నడపాలని ఆశ ఉంది, పైలట్ అవ్వాలని. ఏది చెప్పాలి? ఫ్లైట్ నడపాలని ఆశ ఉంది. చదువుకున్నాడు కానీ దానికి ట్రైనింగ్ వెళ్ళాలంటే 1,20,00,000 కావాలి. ఎంత కావాలి? 1,20,00,000 కావాలి. వాళ్ళ తల్లిదండ్రులని అడిగితే, బాబా మన బ్రతుకు అంత బ్రతుకు కాదు, మన చిన్న బ్రతుకు, మనం ఆటో తోలుకుని జీవిస్తున్నాం కదా అని తండ్రి చెప్పాడు. తల్లి కూడా, మనం అంత చదివించలేం కదమ్మా అంటే, ఆ తల్లి హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ఆ తల్లి అన్నది, బాబో నీకు మేము పైలట్ ట్రైనింగ్ ఇప్పించలేం, కానీ నువ్వు పైలట్ అవుతావో అవ్వవో. నేను ఆరాధన టీవీలో ఇసాక్ పాస్ట్ గారు వాక్యం విన్నాను. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆయన దీవెన ప్రకటిస్తాడు, నీకు నువ్వు అవుతావో ఆయన చెబుతాడు వెళ్ళని బస్ టికెట్ డబ్బులు ఇచ్చి పంపించింది. ఆ పిల్లవాడు డైరెక్ట్గా మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ఆ పిల్లవాడి పేరు వంశీ. ఏమా అన్నాను, పాస్టర్ గారు నేను పైలట్ అవ్వాలని ఉందండి, పైలట్ అవ్వాలంటే చాలా డబ్బు కావాలండి, అవుతాను అవనా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు చాలా బొద్దుగా కూడా ఉన్నాడు. పైలట్కి బొద్దుగా ఉంటే తీసుకోరు, కష్టం అవుతుంది. నేనన్నాను, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఆ బిడ్డ మీద వెలుగు చూపించాడు, చిన్న నువ్వు తప్పకుండా పైలట్ అవుతావు. ఏంటి, సేవకుడిగా యాజకుడిగా నా నోటి నుండి దేవుడు ఏమిచ్చాడు, నువ్వు తప్పకుండా పైలట్ అవుతావు. తను నమ్మటానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. తనకు ఆ మాట ఎంతో సంతోషం అయింది. ఎలాగవుతాను, దైవజనుడు చెప్పాడు అవుతానంతే. ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, దైవజనుడు చెప్పాడు కనుక 7 తైలాభిషేకాలు మానకుండా వెళ్తాను నేనని 7 తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. అద్భుతం ఏంటంటే 7 తైలాభిషేక ప్రార్థనలు ముగింపు అయ్యేటప్పటికి పైలట్ ట్రైనింగ్ అవటానికి తన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అద్భుతం జరిగింది. మరి 1,20,00,000 కావాలి ట్రైనింగ్ వెళ్ళాలంటే. ఎంత కావాలి? చాలామందిని అడిగాడు, ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, నేను ఇలా చదువుకున్నాను, మీరు నాకు సహాయం చేస్తే నేను పైలట్ అవుతానంటే కొందరు ఓకే అన్నారు, కొందరు చూద్దామన్నారు. చివరికి ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, సినీ యాక్టర్ సోనూ సూద్ అని. ఆయనకి ఈ మనుషుడు లెటర్ పెట్టాడు, మెసేజ్లు పెట్టాడు. చివరికి ఆ టీము వారు ఇతన్ని పరిశీలన చేశారు. కష్టపడి చదువుకున్నాడు, ఇలాంటి మనుషుడికి సహాయం చేస్తే పైకి వస్తాడని చెప్పి సోనూ సూద్ అనేటువంటి పెద్ద ఆయన ఈ పిల్లవాడికి పైలట్ అవ్వటానికి కావలసిన ఖర్చు అంతా కూడా చాలా మట్టుకు సహాయం చేశాడు ఆయన. ఇంకా మరికొందరు సహాయం చేశారు. చూడండి, ఈ పిల్లవాడిని చూసినప్పుడు అందరికీ దేవుడు జాలి కలగజేశాడు. 1,20,00,000 తను అంటాడు, ఎలాగొచ్చిందో ఎలా కట్టేనో నాకు తెలియలేదు అంటాడు. చూడండి, తను సోనూ సూద్ ఎంతమంది తెలుసు? సోనూ సూద్ అన్న అతను తెలుసు కదా,
ఎస్, చాలామంది తెలుసు. అతనికి చెప్పాడంటే ఈ పిల్లవాడు, నేను పైలట్ అవుతానని మా ఇసాక్ పాస్టర్ గారు చెప్పారని మన గురించి చెప్తే ఆయన అన్నాడట, నువ్వు వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేయి, నేను చూస్తాను అని చెప్తే ఆ పిల్లవాడు చూడండి ఆ వీడియో కాల్లో సోనూ సూద్ గారికి అన్నీ చూపించాడు, మన ప్రార్థన మన పరిస్థితులన్నీ చూపించాడు. ఆయన కూడా తొందరలో మన తైలాభిషేకానికి రాబోతూ ఉన్నాడు. 1,20,00,000 రూపాయల్లో చాలా భాగం ఆయన కట్టాడు, కొంత భాగం ఇంకా ఎవరెవరు కట్టారు. మొత్తం మీద ఈ దిక్కులేక పేద కుటుంబంలో ఉన్న బిడ్డకి 1,20,00,000 రూపాయలు ఫీజు కట్టారు. ఫీజు కడితే ఆయన ఏమంటే పైలట్ అయిపోయాడు. అంతే, ఆఫ్రికాలో పైలట్ అయిపోయి విమానం నడుపుతూ ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేశాడు. చేసి తర్వాత ఏమైందంటే ట్రైనింగ్లో ఉండగా మరొక సాక్ష్యం ఏం చెప్పాడంటే, ఫ్లైట్ 3,000 అడుగులు ఎత్తులో నడుస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందట. ఏం ఆగిపోయింది? ఇంజిన్ ఆగిపోతే ఎలాగుంటుంది? పక్కకు తీసుకోవడానికి ఉంటుందా? డోర్ తీసి దిగడానికి ఉంటుందా? అది కిందకి జారిపోతుంది. అయ్యో ఎలాగా ఇంజిన్ ఆగిపోయిందని పక్క పైలట్తో మాట్లాడితే ఆ ఇద్దరు కూడా మాట్లాడుకుని టెన్షన్ పడుతున్నప్పుడు ఈ పిల్లవాడు, దేవా నన్ను కాపాడవా, ఏ కీడు కలగకుండా నన్ను సేఫ్గా ల్యాండ్ అవ్వటానికి సహాయం చేయని ప్రార్థన చేస్తే 3,000 అడుగులు ఆగిపోయిన ఇంజిన్ ఫ్లైట్ కిందకి జారిపోతున్నప్పుడు కరెక్ట్గా 600 అడుగులు ఎత్తుకొచ్చినప్పటికి ఇంజిన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఏ కార్యం చేశాడు? ఆశ్చర్యమైన కార్యం చేశాడు దేవుడు. ఆ సాక్ష్యము నా హృదయాన్ని ఎంతో కదిలించింది. అంటే దిక్కులేని మనకు ఎవరు ఆధారం ఉన్నారు? మీకు ఒక శుభవార్త ఏంటంటే, మీరు ఎలాగుంటారు కానీ మీ పిల్లలు ఎదుగుదలలో రాజబిడ్డలుగా ఉండటం మీ కళ్ళతో మీరు చూస్తారు. బిడ్డలను బట్టి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. నీ ప్రార్థన, నీ భక్తి, నీ విశ్వాసం ఎక్కడికి పోలేదు, అది ఆశ్చర్యకరంగా మొలకెత్తేస్తుంది. మరి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాడు. 600 అడుగు ఎత్తి వచ్చాక ఇంజిన్ స్టార్ట్ అయ్యాక సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. మొన్న అన్నాడు, పాస్టర్ గారు నేను పైలట్ డ్రెస్లో వచ్చి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనులం కదా, మనకు ఎవరు సహాయం చేస్తారు? ఆ మనుషుడికి 1,20,00,000 రూపాయలు తను అంటాడు, అది ఎలాగొచ్చిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదము ఆ సమయం వచ్చినప్పుడు మనకి ప్రాప్తి అవుతుంది. మరి సాక్ష్యము ఆ పైలట్ చెప్పిన సాక్ష్యం చూద్దాం. నా పేరు వంశీ, నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట, ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసి అనంటే, అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఎలాగ పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాటని వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి, చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000-2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20,00,000 ఉండాలి, అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు, పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనెందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి, ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోనూ సూద్ గారు తెలుసు కదండి మీకు. సోనూ సూద్ గారు
టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని. పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకూడదు. ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటా అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి నాకు. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం. దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. దేవుడిని దీవించు. ఒకప్పుడు ఏంటి చెప్తున్నాడు? నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్కి పంపిస్తున్నాను. ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోటు నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యగారికి నాకు వందనాలు. ప్రార్థన ఆ బిడ్డ చిన్న ఆశని దేవుడు పైకి ఎచ్చిచ్చాడు. అబ్బాయి మరి అంత డబ్బు 1,20,00,000 మరి విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొంది ఆఫ్రికాలో నాకు చాలా పంపించాడు, చూశాను. తన గురించి ఆలోచన చేసినప్పుడు చాలా దుఃఖమైంది నాకు. ఎందుకంటే దీనస్థితిలో ఉన్న వారిని ఎవడు పట్టించుకుంటాడు? ఎవరైనా మన చేత పని చేయించుకుంటారో తప్ప ఎవరైనా నీకు నేను ఈ జీవితాన్ని ఇస్తానన్న వాడు ఎవరైనా ఉంటారా? అది యేసులోనే దొరుకుతుంది. అది క్రీస్తులోనే దొరుకుతుంది. క్రీస్తు హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు దేవుడు దాచిపెట్టాడు. 7 మార్లు ఆమేనని చెప్పండి. నా పిల్లలకి చదువు లేదు, అది లేదు, జ్ఞానం లేదు, అందం లేదు, సౌందర్యం లేదని అనుకుంటున్నావు, కానీ ఆయన దాచిపెట్టిన మేలు నీ బిడ్డ పట్ల గొప్ప ప్రణాళికతో దాచిపెట్టాడు. మనమందరము మన పిల్లల వెలుగు చూడబోతా ఉన్నాం. ఇప్పటికి 2 పైలట్లు తయారయ్యారు ప్రార్థన ద్వారా. ఇంకో పైలట్ తయారయ్యాడు మా ఊరు దగ్గర. ఆ పిల్లవాడు, ఆ అబ్బాయి మన తైలాభిషేక ప్రార్థన ప్రారంభించినప్పుడు కీబోర్డు వాయిస్తుండేవాడు ఉచితంగా, అంటే వచ్చి సర్వీస్ చేస్తూ ఉండేవాడు అనమాట. మనం అంటే చాలా ప్రేమ ఆ పిల్లవాడికి. దైవజనుడు ఇంత కష్టపడి సేవ చేస్తున్నాడు, నేను కీబోర్డు వాయిస్తానని చెప్పి వచ్చి ఉండగానే కీబోర్డు వాయిస్తుండేవాడు. తనకేంటంటే వాళ్ళ ఇంటిపై నుంచి హెలికాప్టర్ వెళ్తూ ఉంటే, విమానం వెళ్తుంటే ఎప్పటికైనా నేను దీన్ని నడపాలి అనుకునేవాడట. ఏంటి? ఎప్పటికైనా
ఫ్లైట్ నడపాలి. తను తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు అడిగేవాడు, దేవా నన్ను పైలట్ చేయవా, నన్ను పైలట్ చేయవా. అద్భుతం ఏంటంటే ఆ మనుషుడికి దేవుడు ద్వారము తెరవజేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేసింది, అద్భుతంగా పైలట్ అయిపోయాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో తను ఓన్గా ఒక చిన్న ఫ్లైట్ కూడా కొనుక్కుని తను కూడా వర్క్ చేస్తూ కొంతమందిని పోషిస్తున్నాడు. దేవుని సేవలో బహుగా సహకరిస్తూ ఉన్నాడు. తన కష్టార్జితము తను ఏం చేసాడంటే, తన పైలట్ అయిన తర్వాత ఇంకొక ఆస్ట్రేలియా అమ్మాయినే పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరి జీతం కూడా వారు కొంచెం తినడానికి బ్రతకడానికి కొంచెం పెట్టుకుని మిగిలిన సొమ్ముతోటి అనేక చోట్ల రక్షణ సువార్త కూటాలు పెట్టి యేసు నామాన్ని ప్రకటింప చేస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడు తండ్రి మన తైలాభిషేకానికి వచ్చి సాక్ష్యం చెప్పారు మొన్న. ఈ పైలట్ సాక్షి విని ఆయన కూడా వాళ్ళ తండ్రి స్కూల్ టీచర్ ఆయన అన్నాడు, దైవజనుడి కంటే నా బిడ్డకి ఎంతో ఇష్టం, కీబోర్డు వాయించేవాడు, దైవజనుడు ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తే ఈరోజు నా కొడుకు ఆస్ట్రేలియాలో గొప్ప పైలట్గా మరి వాడబడుతూ ఉన్నాడని ఆయన ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాడు. మీడియా వాళ్ళు వచ్చి ఈ ఊరు బాగా పల్లెటూరు అనమాట, కొత్తపల్లి, అక్కడికి వెళ్ళి మీడియా విలేకరులు రాశారు ఎలా పైలట్ అయ్యాడు ఏంటి అన్ని రాస్తే దానికి ఒక టైటిల్ పెట్టారు పేపర్లో. ఏమని రాశారంటే పల్లెటూరు పైలట్. ఏంటి పల్లెటూరు పైలట్ అని హెడ్డింగ్ రాసి పేపర్లో వేశారు. మరి వాళ్ళ తండ్రి చెప్పిన సాక్ష్యం చూడండి. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు నమ్మండి 100% మీ పిల్లలు బాగుంటారు. మీరు నమ్మండి 1000% మీ పిల్లలు స్థిరపరచబడతారు. మీరు నమ్మండి 100% దీవించబడతారు. యేసు మీకు తోడుగా ఉన్నాడు. ఈ సాక్ష్యం కూడా విందాం. మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. కొత్తపల్లిలో హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్లో. వారి కుమారుడు జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. చిన్న సాక్ష్యం. నా కుమారుడు ఆస్ట్రేలియా దేశంలో మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్ అనేటువంటి సంస్థలో పైలట్గా పనిచేస్తున్నాడు. ఒకనొక సమయంలో పైలట్ ట్రైనింగ్ ఆగిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి అమౌంట్ లేట్ చేసేయడం వల్ల 1.5 year మరి పైలట్ ట్రైనింగ్ ఆగిపోయిందండి. ఆ పైలట్ ట్రైనింగ్ ఆగిపోయిన సమయంలో ఇలాగే మన బాబోళ్ళు వాయిస్తున్నట్లుగానే ఈ ప్రారంభ దినాల్లో ఆయన చిన్నపిల్లాడు ఇలాగే కీబోర్డ్ వాయిస్తూ మరి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవుని యొక్క మహాకృప, ఇస్సాకయ్య గారు ఎప్పుడు వారి కొరకు ప్రార్థన చేసేవారు. ఆఫ్టర్ 6 months సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆయనకి శాంక్షన్ చేయవలసినటువంటి అమౌంట్ అంతా కూడా శాంక్షన్ చేసింది. చక్కగా పైలట్ అయ్యి ఈరోజు ఆస్ట్రేలియా దేశంలో మరి పైలట్గా పనిచేస్తున్నాడు. మరి ఆయన కోరిక ఏంటనంటే, ఇస్సాకయ్య గారిని హైదరాబాద్ నుంచి విమానంలో తీసుకురావాలి అనకొత్తపల్లి. అయితే ఆయన ఓన్ విమానం ఏమీ లేదు. ఇప్పుడైతే తనకు ఓన్ విమానం ఉంది, సొంతంగా ఒక విమానం కూడా ఉంది ఆయనకి ఇప్పుడు. కానీ అప్పట్లో లేదు. అయ్యగారికి రిక్వెస్ట్ చేసి ఆ టికెట్ అమౌంట్ అయ్యగారు నేను వేస్తానని చెప్పేసి ఆ మీటింగ్స్ తీసుకొచ్చి అనకొత్తపల్లిలో మరి అయ్యగారి చేత మరి ప్రార్థన చేయించుకొని ఆ బిడ్డ వెళ్ళాడు. మరి ఇప్పటికీ కూడా ఆయన ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఇప్పుడు మన ప్రతి తైలాభిషేక కార్యక్రమాన్ని ఆయన చూస్తూ ఉంటారు. మరి ఎలా ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. చాలా మనం ఏంటి, ఈ సాక్ష్యాలు ఏంటి, మనం బ్రతికేంటి, ఈ సాక్ష్యాలు ఏంటి? ఎందుకు ఇంత గొప్ప సాక్ష్యాలు అంటే, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు. కుటుంబంలో బిడ్డ బ్రతుకు ఇలాగ అయిపోయింది, కుమారుడి బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది అని ఏడుస్తున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దాచిపెట్టి ఉంచాడు. సమయం ఆసన్నమైంది. కృప ద్వారా పిల్లలు స్థిరపరచబడుతున్నారు. నీ పిల్లలను నువ్వు చూచేది. ఇలా సాక్ష్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అసలు మనకు టైమే సరిపోదు. ఆమేనని చెప్పండి. మరి వాక్యంలోకి వెళ్దాం. చాలా అద్భుతమైన సాక్ష్యాలు. నిన్న సండే చర్చికి ఇద్దరు వచ్చారు. తైలాభిషేకంలో ఇద్దరు లైన్లో వచ్చారు. నిన్న కదా, మన కాకినాడలో అనుకుంటాను. ఇద్దరు కూడా నిండు గర్భిణీలుగా వచ్చారు, ఎంతెంత పొట్టలేసుకుని.
ఏంటి ఇద్దరు అన్నాను. మీ ఇద్దరు అక్క చెల్లెలు అండి అన్నారు. మీ ఇద్దరికి మీ సాక్ష్యం ఏంటి అన్నాను. అంటే అన్నారు వాళ్ళు, మా ఇద్దరికి పిల్లలు లేరండి దైవజనుడా, పిల్లలు లేనప్పుడు మరి ప్రార్థనా శక్తికి వెళ్తే గర్భఫలం వస్తుందని చెప్తే వచ్చాము. మీరు ఒక ఫలం ఇచ్చారు, ఆ ఫలం ఏం చేసిందంటే ఆ తల్లి 2 ఆఫులు చేసిందట. ఏం చేసింది? సగం సగం చేసి ఇద్దరికి ఇచ్చిందట. ఇద్దరికి గర్భం వచ్చేసింది. ఇదే విచిత్రం అర్థం కావట్లేదు. అసలు కొంతమంది ఎగతాళి చేయొచ్చు, కొంతమంది అంటే వారి విశ్వాసం సరిలేకపోతే వారు హేతువాదులుగా మాట్లాడచ్చు. కానీ మన విశ్వాసం ఉన్న వాళ్ళం కనుక మనము ఏది విశ్వసిస్తున్నామో ఆ కార్యాన్ని కళ్ళతో చూస్తున్నాం, చేతులారా అనుభవిస్తున్నాం. ఆమేన్. మరి వీళ్ళిద్దరిని స్టేజ్ ఎక్కమన్నాను, వీడియో మరి అందరూ నమ్మరు కదా ఇలాంటివన్నీ. ఈ సాక్ష్యం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఎస్, అక్క చెల్లెలు ఉన్నారు. అక్క చెల్లెలిద్దరికి పిల్లలు లేరని చాలా ఏడుస్తూ బాధలో ఉంటే తైలాభిషేకానికి వచ్చారు. ఫలం ఇచ్చి ఇద్దరు తినేయండి, ఇద్దరికి వచ్చేస్తుంటే ఇద్దరు కన్సీవ్ అయిపోయారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ఇలా పైకి, ఇలా యానం ఇంకా పైకి ఎక్కాము. ఒకరికి 8వ నెల, ఒకరికి 7వ నెల పైకి. దేవుడు చేసిన గొప్ప కార్యాలకి మనం అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఇద్దరు నిండు గర్భిణీలుగా వచ్చారు. ఇది ఎవరి వల్ల జరుగుతాయి? ఇవి యేసయ్య వల్ల జరుగుతాయి. ఆ సాక్షిని చెప్తారు చూడండి వాళ్ళు. అందరికీ వందనాలండి. ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ వందనాలు. దేవుడు ఒక 9 నెలల ముందు ఎప్పుడులాగా మేము ప్రార్థనకు వచ్చాము. వస్తే మా చెల్లి నిజంగా ఫ్రూట్స్ కూడా పట్టుకుని రాలేదు. తిని అడిగిందంట, మాకు గర్భఫలం లేదు, గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అని. అయితే అయ్యగారు ఒక కమలకాయ ఇస్తే మా అమ్మగారు ఏం చేశారంటే దాన్ని 2 బద్దలు చేసి నాకు మా చెల్లికి ఇచ్చారు. మేము తినేసాము. నిజంగా అసలు అనుకోలేదు. 1 నెలలో నేను కన్సీవ్ అవుతే నెక్స్ట్ మంత్ తిని కన్సీవ్ అయింది. ఇప్పుడు తనకి 7వ నెల, నాకు 8వ నెల. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతిద్దాం. ఆకాశము నుండి మన్నాను పంపిన పాడదాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి లేవటానికి పాట ఆపేలా ఇలాగేదో పెద్ద పని ఉన్నట్టు స్టార్ట్ చేయండి. 1 2 3. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. పళ్ళ నుండి మధుర జలమును అందరూ పాడదాం. యెహోవాను స్తుతించెదము. పళ్ళ నుండి మధుర జలములు చప్పట్లు చేతులు పైకెత్తి, చేతులు పైకి చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి. అవతల హాల్లో ఉన్నారు, పెండాల కింద ఉన్నవారు, బయట ఉన్నవారు పాడండి. ఆమేన్. స్వరమెత్తి పాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి. స్వరమెత్తి మాటను అర్థం చేసుకుని పాడదాం. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆమేన్. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటి ఆ యెహోవాను స్తుతించెదము. ఆమేన్. అలసాంద్రములను దాటి పాడదాం. చప్పట్లు. ఆ యెహోవాను హల్లెలూయా, స్తుతి మహిమ. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. గ్లోరీ. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. దేవాది దేవునికి మహిమ కలుగును.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. ఆకాశము నుండి మన్నాను సమృద్ధి సమృద్ధి జీవనోపాధి ఉద్యోగము పాడి పంటలు అన్ని ఇచ్చేవాడు. ఫలసాంద్రములను దాటి ఆయెహోవాను స్తుతించెదము. ఫలసాంద్రములను దాటి ఆయెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆమేన్. అందరూ గట్టిగా చేతులు పైకెత్తి దేవునికి మహిమ కలిగినట్లుగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని కేకలు వేద్దాం. ఓకే, నేను 3 అంకులు చదువుతాను, 3 అంకులు కూర్చోవాలంతే మీరు అందరూ. స్టడీ 1 2 3. అది ఎంత మంచి వాళ్ళు మీరందరూ. మీ సంగతి నాకు తెలియదా? ఎందుకు నిలబెట్టానో తెలుసా మీకు? ఎంతమందికి తెలిసి చేయి పైకెత్తండి. మీ కాళ్ళు చేతులు సాగుతాయని వాక్యం వినే ముందు మీ మైండ్ని మంచిగా చేయాలని లెగ్గొట్టాను. లేకపోతే ఇలా కాలు చాపి ఒక ఆమె, ఇలా తన్నే ఒక ఆమె, ఎప్పుడు ముగింతాడు బాబా అన్నాడు ఒక. ఇవన్నీ రోగాలకి నివారణ. హల్లెలూయా స్తుతి మహిమ నిలబడి పాడుతాయి. ఆమేన్. చూసారు ఎంత ఫ్రీ అయిపోయారు మీరందరూని. వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. అద్భుత కార్యములు దేవుడు మన పట్ల జరిగించబోతా ఉన్నారు. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? చూపించండి, పైకి ఎత్తి చూపించండి. బైబిల్ ఎస్ గుడ్. నిజముగా మీరు 100% ఆస్వాదించబడతారు. మీరేం భయపడకండి, నేనే మీకు సాక్షిని. ఎందుకంటే దేవుడు మీ పక్షముగా ఉన్నాడు. ఆమెన్. ఎస్. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. ఒంటి మీద నుండి అందరూ కూడా నేను 3 అంకులు చదువుతున్నప్పుడు అందరూ చదవాలి. స్టార్ట్ 1 2 3. ఒంటి మీద నుండి అందరూ చదవండి. ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్యము ధ్యానించేటప్పుడు మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని విషయాలు చెప్తా. ఏలియా ఎలీషా అని ఇద్దరున్నారు. ఏలియా మంచి దైవజనుడు, ఈజ్ ఏ మేజర్ ప్రాఫెట్. ఆయన గొప్ప ప్రవక్త. అయితే ఈయనకి ఒక శిష్యుడిని ఏర్పరచుకున్నాడు దేవుని చిత్తాన్ని బట్టి. ఆయన పేరు ఎలీషా. ఏలియాని వెంబడించిన ఎలీషా చివరికి ఏలియా అంటే గురువు గారు అంటే దైవజనుడు అంటే ఎలీషాకి పిచ్చి ప్రేమ అయిపోయింది. దైవజనుడు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు చేస్తున్న కార్యాలు చూస్తూ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు ఎలీషా. అయితే ఎలీషాని విడిచి ఏలియా దేవుని సన్నిధికి వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు ఏలియా అన్నాడు ఎలీషాతోటి, ఇదిగో మరి నీవు ఇక్కడ ఉండు, నేను వేరే చోటకి వెళ్తున్నాను అంటాడు. దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు, గిల్గాల్ వెళ్ళమన్నాడు, యార్దానికి వెళ్ళమన్నాడు అని ఇలా కొన్ని ప్లేసెస్ చెప్తే, ఏదేమైనా కానీ గురువుగారు యెహోవా దేవుడి మీదొట్టు, నీ మీదొట్టు, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నాడు. సరే అన్నాడు కదా అని చెప్పి ఒక చోటకి తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంతకాలం కొన్ని రోజులు ఉన్న తర్వాత మళ్ళా దేవుడు నన్ను పలానా ప్రాంతానికి తీసుకెళ్ళమన్నాడు, వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండాలి అన్నాడు. ఎవరు?
ఎవరన్నారు? ఏలియా. ఎవరితోటి? ఎలీషాతోటి. ఎలీషా అన్నాడు, లేదు లేదు, నేను ఇక్కడ ఉండను, నిన్ను విడిచి అసలు ఉండలేను అన్నాడు. సరే, ఇంకెక్కువ ప్రేమించాడు కదా అని ఇంకో చోట తీసుకెళ్ళి, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దైవజనుడు అన్నాడు, నేను ఇప్పుడు యార్దానికి వెళ్ళాలి, మరి నా సమయం అయిపోతుంది, నువ్వు ఇక్కడ ఉండంటే, లేదు లేదు, నేను నీతో వస్తానన్నాడు. వస్తా అన్నప్పుడు వారు యార్దాను ప్రాంతానికి వచ్చారు. యార్దాను నది అడ్డొచ్చినప్పుడు దైవజనుడు ఏలియా ఏం చేశాడంటే, ఇప్పుడు మనం అవతలకి వెళ్ళాలిరా అన్నాడు. ఈ గురువు గారి దగ్గర ఉన్న శిష్యుడు ఎలీషా అంటాడు, మరి అవతలకి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తాం మనం, చాలా లోతుగా ఉంది కదా ఇది అన్నాడు. వెంటనే దైవజనుడు ఏలియా ఏం చేశాడంటే, చూడండి పైకి మనం చదివితే 7వ వచనం దగ్గర చదవండి. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని, బాగా గమనించండి, చాలా లోతైన అనుభవంలోకి మనం వెళ్తున్నాం. ఏలియా తన దుప్పటి పైన భుజం మీద ఒక దుప్పటి ఉంటుంది తనకి, ఆ దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా, చూడండి, నీటి మీద కొట్టగా అది యువతులకును, చూడండి, అంతటి ఏలియా తన దుప్పటిని తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు వీడిపోయింది గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటి జరిగిన అద్భుతం ఏంటంటే, ఏలియా బ్రతుకున్నాడు, ఏలియా జీవిస్తూ ఉన్నప్పుడు ఏలియాని వెంబడించిన ఎలీషా తన కళ్ళతో చూస్తున్నాడు ఈ అద్భుతం. ఏ అద్భుతం? ఏలియా భుజం మీద ఒక దుప్పటి ఉండేది. మీకు అర్థం అవ్వాలంటే, మన పాటలు పాడే గద్దర భుజం మీద ఒక టవల్ ఉండేది కదా, మన గద్దర గారికి ఉంటుంది కదా. అలాగే చాలామంది మన తెలంగాణ పాటలు పాడేటప్పుడు కొందరు వేసుకుంటారు భుజం మీద. అలాంటి పెద్ద దుప్పటి ఏలియాకు ఉండేది. ఆ రోజుల్లో ఆ దుప్పటి మీద వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు అన్నమాట. ఏలియా యొర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు ఆ బట్ట తీసి యెహోవా నామంలో, అంటే ఆ అభిషేకం చూడండి, మడత పెట్టి యొర్దాను నదిని అలా కొడితే నది 2 పాయలు అయిపోయింది. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు ఆ అద్భుతం కళ్ళతో చూశాడు ఎవరు? ఎలీషా. అరే ఎంత అద్భుతం, ఆరిన నేలలాగా అయిపోతే యువతల నుంచి అవతలకి వెళ్ళిపోయారు. నేను కూడా మొన్న ఆ యొర్దాను నది దగ్గరికి వెళ్ళాను 3 సార్లు. ఆ యొర్దాను నదిని దర్శించాను. ఆ యొర్దాను నదిలో కాసేపు స్నానం కూడా చేశాను. ఆ అభిషేకాన్ని నేను గమనిస్తూ ఉన్నాను అక్కడ. ప్రతిదీ ఎంత సత్యమైనది ఇది. ఆ యొర్దాను నది 2 పాయలుగా అయిపోవటం, వారు అవతలకు వెళ్ళి వారు మాట్లాడుతూ ఉండగా, వారు నడుస్తూ ఉండగా ఏలియా సమయం ఆసన్నమైంది. ఏలియా దేవుని సన్నిధిలో ఆరోహణమయ్యాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటన్నా? అలా చూస్తూ ఉన్నాడు. అగ్ని రథములు గుర్రములు వచ్చి వారిద్దరిని వేరుపరచటం. ఏలియా ఎలీషా ముందే పైకి ఆరోహణమైపోయాడు. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఏలియా మీద నుండి దుప్పటి వచ్చి ఎలీషా మీద పడింది. ఆమేన్, హల్లెలూయా. బాగా గమనించండి. ఈరోజు ఈ దుప్పటి అనే అంశం మీద దేవుడు చాలా విషయాలు మనకు బయలుపరచిపోతూ ఉన్నాడు. దైవజనుడు ఏలియా నడుస్తూనే పైకి ఎక్కిపోయి వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. ఈ మట్టి శరీరము పైన ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పైన ఉండకూడదు, పరలోకంలో ఉండకూడదు, దేవుని సన్నిధిలో. కానీ ఏలియా వెళ్ళిపోయాడు. ఏలియాని దేవుడు తీసుకుని వెళ్ళాడు. హానోక్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా దేవునితో నడిచి వెళ్ళిపోయాడని ఉంది. 2 వ్యక్తులు పైన ఉన్నారు ఇప్పుడు ఈ బాడీతోటి. వారిద్దరు కూడా తొందరలో బయటికి రాబోతున్నారు కిందకి. బైబిల్ ఏం రాశాడంటే, వారిద్దరూ కిందకు వచ్చినప్పుడు పడినప్పుడు అందరూ చూస్తారని రాశాడు. అది అంత్యకాలంలో క్రీస్తు రాకడలో యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి పరిపాలిస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలకు వారు పడతారని చరిత్ర చెప్తా ఉంది. ఆ చరిత్ర నేను మరొకసారి మీకు తెలియపరుస్తాను. అయితే ఇప్పుడు ఏలియా పైకి వెళ్ళిపోతే ఏలియా భుజం మీద ఉన్న దుప్పటి మాత్రం ఎలీషా దగ్గర పడింది. బాగా గమనించండి. ఎలీషా మీద పడిన తర్వాత
కొంత సమయం తలబాదుకుని ఏడ్చాడు. నాకు ఇప్పుడు ఎలాగా, ఇతను లేడు, ఇతను వెళ్ళిపోయాడు, ఇతను లేడు, వెళ్ళిపోయాడు అంటూ ఏడుస్తూ ఇలా తిరిగేటప్పటికి మళ్ళీ తన తిరిగి ప్రయాణం మళ్ళీ వెనక్కి రావటానికి ఏమడ్డొచ్చింది? మళ్ళా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. యోర్దాను నది అడ్డొచ్చింది. ఎందుకంటే ఆ నది దాటినప్పుడు ఏలియా ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ నది? యోర్దాను నది దాటినప్పుడు తన గురువు గారు కూడా ఉన్నాడు. గురువు గారు పైకి ఎక్కిపోయి వెళ్ళిపోయాడు. ఎలీషా మళ్ళీ వెనక్కి రావాలంటే యోర్దాను నది అడ్డొచ్చింది. అప్పుడు ప్రార్థించాడు అనమాట. మనం ముందుగా చదివిన మాట 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13వ వచనం చదవండి. 2వ అధ్యాయం 13వ వచనం. మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి, చూడండి, దాన్ని తీసుకుని దుప్పటిని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని ఏలియా ఒంటి మీద నుండి, ఏలియా ఆకాశమునకు ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఒంటి మీద నుండి జారినటువంటి దుప్పటిని తీసుకుని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఆ దుప్పటి పట్టుకుని నీటి మీద కొట్టి, చూడండి ఏమంటున్నాడు, నీటి మీద కొట్టి ఏలియా యొక్క, చూడండి నీటి మీద ఎలా కొట్టాడంటే గురువు గారు కొట్టినట్టే కొట్టాడు. కొట్టినప్పుడు అది అతను మాట్లాడుతున్నాడు, నీటిని ఎలా కొట్టుతూ ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనెను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గురువు గారు బ్రతుకుండగా, ఏలియా మీద అభిషేకముతోటి ఆ దుప్పటితోటి యోర్దానుని పాయలు చేశాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఒంటరైనప్పుడు ఎలీషాకి ఆ దుప్పటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఆయన దుప్పటి తీసుకుని యోర్దాను నదిని కొట్టి ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు అన్నప్పుడు దేవుని అద్భుత కార్యం ఏం చెప్తుందంటే, ఆ యెహోవా దేవుని శక్తి యోర్దాను నదిని 2 పాయలుగా చేసెను అని చెప్తా ఉంది. గట్టిగా చెప్పండి, ప్రభువును స్తుతించండి. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, ఏలియా ఉన్నప్పుడు దుప్పటితో అద్భుతం జరిగింది. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత అదే దుప్పటిని ఎలీషా యోర్దాను నదిని కొడుతూ ఆ శక్తి ఎక్కడున్నది అంటే, ఆ దేవుని మహిమ ఎక్కడున్నది అంటే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అభిషేకం చెప్తోంది, ఆ శక్తి ఇక్కడ ఉన్నది. అది టప్ అని 2 పాయలు అయిపోయింది యోర్దాను. మళ్ళీ ఆయన యోర్దాను 2 పాయలు అయితే ఆశ్చర్యపడ్డాడు. చదవండి అక్కడ ఎంత అద్భుతంగా ఉందో. అతడు ఆ దుప్పటి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడున్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున, అంటే దాని అర్థం ఏంటంటే, ఓ ఎలీషా, దేవుని మహిమ ఈ పక్కకు వచ్చింది, దేవుని మహిమ ఆ పక్కకు వచ్చింది, ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ ముందుకెళ్ళిపో. ఇదే దేవుని సూచక క్రియ. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ముందు అడ్డుగా ఉన్నటువంటి యోర్దాను దేవుని అభిషేకము ద్వారా 2 పాయలు కాబోతా ఉంది. ఇంతవరకు మా నాన్నగారు నన్ను పెంచి పోషించారు, నా భర్త చూశాడు, నా కుమారులు చూశారు, నాకు పలానా వారు సాయం చేశారు, వీళ్ళు సాయం చేశారు, ఇప్పుడు ఎవరు లేరు, నాకు ఇప్పుడు ఎవరు సహాయం చేస్తారు అని నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. ఆ దేవుని శక్తి ఎలాగొస్తుందని అనుకుంటున్నావు కదా. నీవు చూస్తూ ఉండగానే నీ ముందున్న అడ్డులు ఆటంకాలు అన్నీ కూడా అభిషేకం ద్వారా 2 పాయలు అయిపోయి దేవుడు నీకు ఒక దారి చూపించబోతా ఉన్నాడు. దేవుడు నీకు ఒక మార్గము చూపించబోతా ఉన్నాడు. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీకు ఒక వ్యాపారం ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చి రాజ మార్గములో నిన్ను నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏంటి దుప్పటి అంటే, దుప్పటి అనేది ఇదొక వస్త్రము. ఈ వస్త్రమే
రక్షణ వస్త్రము. ఆమెన్. ఏలియా బ్రతుకున్నప్పుడు జరిగిన కార్యము, ఏలియా నుంచి వచ్చినటువంటి వస్త్రాన్ని బట్టి ఎలీషా అదే సేమ్ అద్భుతం చేయగలిగాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు ఏవేవి సూచక క్రియలు చేశారో, ఏవేవి అద్భుత కార్యాలు జరిగించారో అదే అభిషేకము ఆయన నమ్మిన వారి వలన జరుగుతుందని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి దేవుడు బయలుపరుస్తాడు. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, హలో, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు, చూడండి, నమ్మి నేను వెళ్ళిపోయిన తర్వాత మీరందరూ ఈ పని చేయాలి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన, అందరూ అండర్లైన్ చేసుకోండి, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు, నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున మీరు దెయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడదురు, పాములను ఎత్తు పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని కలగదు. రోగుల మీద చేతులు, అందరూ అంటారు చేతుల నుంచి ప్రార్థన చేయమని ఎక్కడ ఉందా అంటారు. ఆయనే చెప్పాడు. ఏం చెప్పాడు ఇక్కడ? రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు స్వస్థత నొందుదురు వారితో చెప్పాను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏలియా ఉన్నప్పుడు జరిగిన అద్భుతమే ఎలీషా కాలంలో 2 అంతలుగా దేవుడు చేశాడు. ఓకే, యేసు ప్రభు గత 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు చేసిన సూచక క్రియలు, స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు నమ్మి రక్షణ పొందిన వాని వలన, రక్షణ వస్త్రాన్ని పొందుకున్న వాని ద్వారా ఈ సూచక క్రియలు జరుగునని రాశాడు ఇక్కడ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనమందరం ఏ వస్త్రం కలిగి ఉండాలి? ఇప్పుడు అందరూ చెప్పాలి, రక్షణ వస్త్రం కలిగి ఉండాలి. రక్షణ దుప్పటి కలిగి ఉంటే ఏ అడ్డులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా ఆ వస్త్రాన్ని తలంచుకుంటూ, రక్షణను తలంచుకుంటూ యేసు నామములో ప్రార్థించగా నీ ముందున్నటువంటి నది 2 పాయలవుతుంది. నీ ప్రయాణము ఆరిన నేల మీద నడుచేలాగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే మీరందరూ కూడా రక్షణ వస్త్రాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ! యేసు రక్షణ అంటే ఆయన నా కొరకు భూలోకానికి వచ్చాడు, కన్యమరి గర్భాన్ని జన్మించాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన దైవ కుమారుడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆ రక్తం ద్వారా నా పాపములన్నీ కూడా కడిగి వేసాడని నువ్వు నమ్మితే నువ్వు రక్షింపబడతావు. నీ పాపము నీ మీద ఏలుబడి చేసేదంతా పోతుంది. యేసు దేవుడని ఒప్పుకొని నీటి బాప్తిసం పొందితే రక్షణ ప్రాప్తిస్తుంది. ఆ రక్షణ ద్వారా నీ ముందు అడ్డులున్నవన్నీ కూడా 2 పాయలు చేసుకుంటూ నీ ప్రయాణం ముందుకి కొనసాగుతుంది. నువ్వు ప్రార్థించగా దెయ్యాలు పారిపోతాయి, నువ్వు ప్రార్థించగా రోగులు బాగుపడతారు, నువ్వు ప్రార్థించగా అద్భుత కార్యాలు జరుగుతాయి. నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు జరుగును. ఎలాగనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టేదారు, భాషలు మాట్లాడదురు. హల్లెలూయా చెప్పండి. మనం దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే మనం ఎలా ఉండాలి? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దెయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే దెయ్యానికి మొగుడుగా ఉండాలి. మనం దెయ్యానికి తాతలాగా ఉండాలి. అలా ఉండాలంటే ఎలాగొస్తుంది ఆ శక్తి? రక్షణ ద్వారా వస్తుంది. నువ్వు అప్పుడు ఏయ్ దెయ్యమా, ఏయ్ యేసునామములో పో అంటే పోతుంది అంతే. లేకపోతే దెయ్యం అంటది, ఏ యేసునామములో పో 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 అంటున్నావు అనుకో, ఏయ్ నువ్వెవరో, నీ బ్రతుకేంటో, నీ సంగతి ఏంటో నాకు తెలుసు, చెప్పమంటావా వెళ్ళిపోతావా అంటుంది అది. అప్పుడు నువ్వేం చేస్తావు? మొన్న ఒక అమ్మాయిని దెయ్యం పట్టుకుంది. మీరు ఎవరు చెప్పకండి.
ఒక అమ్మాయిని దెయ్యం పట్టుకుంది హైదరాబాద్లో. పట్టుకుంటే ఆ దెయ్యము పోగొట్టడానికి చాలా చోట్ల తీసుకెళ్ళారు, పోలేదు అది. అక్కడ ఒక వ్యక్తి పాస్టర్ గారిని రమ్మంటే వెళ్ళారు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ దెయ్యం అంటదట, ఇదిగో పాస్టరు నీకు 2 కూతుర్లు ఉన్నారు జాగ్రత్త అందట. ఏముంది, నీకు 2 కూతుర్లు ఉన్నారు జాగ్రత్త అనేటప్పటికి ఇతనికి చలి జ్వరం వచ్చేసింది. అమ్మబాబు ఏసు రక్తం. దానికి ప్రార్థన చేయడం కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది అనుకున్నాడు ఆయన. నీ కూతుర్లు ఉన్నారు 2 చూసుకో ఇలాగ మాట్లాడింది. అప్పుడు ఆయన బయటకు వచ్చేసాడు, నాకు ఫోన్ చేశాడు. ఆ దెయ్యం పట్టుకున్న ఆ బిడ్డకి పెదనాన్న నాకు ఫోన్ చేశాడు, ఎవరి వల్ల అవ్వట్లేదు మీరు రండి అన్నాడు. నేను తర్వాత వస్తానన్నాను. మళ్ళీ ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఎవరు ముందు వెళ్ళి ప్రార్థన చేసిన పాస్టర్ గారు. ఏంటి సంగతి అన్నాను. ఏమేంటి సంగతి, నేను ప్రార్థన చేద్దామని వెళ్ళాను, అది నన్నే భయపెట్టేస్తుంది, నాకే దమ్ముకిచ్చింది. అది ఏమన్నది చెప్పరే మీరు అందరూ? హలో, ఏమంటుంది? నీకు 2 కూతుర్లు ఉన్నారు జాగ్రత్త అంటే నీ 2 బిడ్డల్ని పీకెత్తాను చంపేస్తాను అని అంటాడు. అయ్యబాబు నా బిడ్డల మీదకి వచ్చే దేవుని ఆయన భయపడ్డాడు. నాకు చెప్పాడు. నేను అన్నాను సరే దాని సంగతి ఏంటి నేను చూస్తానులే అని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి 3వ అంతస్తులో పెట్టారు దెయ్యాన్ని. ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు. నాకు దెయ్యాలతో ఎక్కువ మాట్లాడటం ఇష్టం ఉండదు. ఒక్కొక్క పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే ఏం చెప్తుంది? ఖమ్మం నుంచి వచ్చాను చెప్తుంది, లేదా మడుగుల నుంచి వచ్చాను అంటుంది. అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతాడు ఒక్కొక్కడు. దెయ్యం ఎందుకు వస్తుందండి? నాశనం చేయడానికి వస్తుంది, అడగాల. మరి ఎందుకు వచ్చావు? ఈ ఇంటికి ఎందుకు వచ్చావు అంటే నాకు పసుపు కుంకాలు పెట్టలేదు, నాకు రక్తం ఇవ్వలేదు, లేదా అది చేయలేదు ఇది చేయలేదు చెప్తుంది. అవన్నీ ఇస్తాడా మరి పాస్టర్ గారు? కాసేపు అన్నీ అడగటం మాట్లాడటం ప్రజలందరికీ ఇదేదో పెద్ద వింతగా చూపించటం అవసరమా? దాంతో మనకు పని ఏంటి? ఏ స్థలంలో పో అంటే పోతుంది అంతది, అంతేనా? దెయ్యాలతో ఎక్కువ మాట్లాడకూడదు. వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయింది, వాళ్ళ అమ్మమ్మని వచ్చాను, వాళ్ళ తాతకి ఫ్రెండ్ అని నేను వచ్చాను అని చెప్తుంది. అది కదిపితే బోల్డ్ అంత సొద చెప్తుంది దెయ్యం, చెప్పదా? అవసరమా మనకు ఆ సొద వినటానికి? మన ఇంట్లో ఉన్న దెయ్యాలే బోల్డ్ ఉన్నాయి ఇప్పటికి. అవి పోగొట్టుకోవాలి మనం ప్రార్థన చేసి. ఇంకా ఆ దాని సొద మనకెందుకు? అప్పుడు వెళ్ళాను ప్రార్థన చేశాను. ఏంటి అన్నాను. అలా చూస్తుంది, మర్యాదకి వెళ్ళిపో అన్నాను. అందే దవ్వడ మీద ఒకటి వేసాను, దెబ్బగా అమ్మ బాబోయ్ అంది, అంతే పోయింది. గట్టిగా చెప్పరే. వాళ్ళ తల్లి వచ్చి మా బిడ్డ మీద దెయ్యం లేదండి బాబోయ్ అని పట్టేసుకుంది. చిత్త కొట్టేస్తాడు ఏమవుతుందండి? దెయ్యం ఉంటుందా? నీలో రక్షణ వస్త్రం ఉంది, నీలో యేసు నామం ఉంది, నీలో దైవశక్తి ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏలియా దుప్పడే ఆ అభిషేక వస్త్రము, ఈనాడు యేసుక్రీస్తు రక్షణ వస్త్రము నీవు స్మరించుకుంటూ యేసును పో అంటే దెయ్యం పోతుంది అంతే. హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక అమ్మాయి అంటే మీరు ఎవరు చెప్పండి కూడా చెప్తాను. భర్త పడుకున్నాడట, భార్య భర్త గుండెల మీద కూర్చుందట. గుండెల మీద కూర్చుని పీకు నొక్కుదామని ట్రై చేస్తుందట. ఆడు సడన్గా కొలు తెరిచాడట. ఇదేమో తల ఎరబూసుకుని నేను చంపేస్తాను అంటుందట. వాళ్ళిద్దరూ వచ్చారు, మీకు చూపిస్తాను, చెప్పకండి ఎవరికి. ఆడు లెగిసిపోయి అల్లిపోయి నేను ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలంటాడు. అటు కాసేపుడిగా జడ ఇలా ముడేసుకుని ఇలాగ వేసుకుంటారు కదా, ఇలాగా వేసుకుని ఏం చేశాను నేను అందట. ఏం చేయటం ఏంటి, నా పీకు నొక్కెత్తున్నావు నువ్వు. ఇద్దరు నన్ను కలిశారు. మొత్తం మీద కలిస్తే జరిగిన సంగతి ఏంటంటే, ఎందుకు నొక్కేవమ్మా అని అడిగాను నేను. నొక్కలేదు కానీ పాస్టర్ గారు, రాత్రి బాగానే బెండకాయ పులుసు పెట్టాను, చికెన్ ఫ్రై చేశాను, ఇద్దరం తిన్నాం, పడుకున్నాం. ఈయన ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటే కల వచ్చిందండి అంది.
దానికి అనుమానం అనమాట. అనుమానమే దానికి భూతముగా మారి సుఖంగా నిద్రపోతున్న మొగుడు పీకి నొక్కేస్తుంది. మొగుడు పీకి నొక్కితే బతుకుతాడా? ఇంకెవరు పెంచుతారు? ఎవడు పట్టుకొచ్చి పెంచుతాడు? చివరికి ఏంటంటే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కళ్ళొచ్చిందంటే ఎందుకని నేను అన్నాను, ఆ కళలోనే పీకి పెసగాలి, కానీ డైరెక్ట్గా గుండెల మీద కూర్చొని పీకి నొక్కేస్తే చచ్చిపోతున్నాడు. నేను అన్నాను, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావా బాబు అన్నాను. మా అమ్మకి చెబుదాం అనుకుంటానని అన్నాడు. ఇంకా అయ్యో నాకు చెప్పే కూడా సరిపోయింది, కానీ మీ అమ్మకి చెప్తే మొత్తం ఎడగొట్టేస్తుంది. మీ అమ్మకి అసలు చెప్పకండి అన్న. గట్టిగా అలలే చెప్పండి. మీ భర్తల మీద అనుమానం పెట్టుకోకండి, మీ భార్యల మీద అనుమానం పెట్టకండి. నీవు చేయవలసిన పని ఏంటంటే యేసు నీ ఇంట్లో ఉండే క్రియ జరిగించాలి. యేసు నీ భర్త మీద, నీ మీద యేసు ఆత్మ నీ ఇంట్లో ఉండాలంటే నువ్వు యేసు నామములో పాడుతూ ఉండాలి. ఇంటి వారందరూ రక్షించబడి ఉండాలి. ఆమేన్. ఇంటి వారందరూ రక్షణ కలిగి ఉన్నప్పుడు సాతాను రాదిక. భార్యలు రక్షించబడతారు, భర్తలు రక్షించబడరు. నీవు చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా నీ భర్త రక్షించబడాలని ప్రార్థన చేయాలి. మీ భార్య భర్తలు ఇద్దరు రక్షించబడితే మీ పిల్లలు రక్షించబడాలని ప్రార్థన చేయాలి. ఈ వస్త్రము, రక్షణ వస్త్రము శక్తి కలిగినది, బలము కలిగినది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, మీరు అడగొచ్చు ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ అద్భుత కార్యం ఎక్కడ దాగి ఉందని అప్పుల్లో ఉండి కేకలేస్తే అప్పులన్నీ తీరి ఐశ్వర్యముగా మారి ఇక్కడ దేవుడు శక్తి ఉన్నదని కనబడుతుంది. బలహీనతలో, రోగములో ఉన్నప్పుడు, నా దేవా సిలువ వేయబడిన యేసు, నజరేయుడైన యేసు సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడా నువ్వెక్కడున్నావంటే దైవ శక్తి నీ మీదకి దిగి వస్తుంది. వెంటనే నీలో రోగము పోతుంది. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. పడదాం. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. చెవిటి వారు విందురు. ఆమేన్. చెవిటి వారు విందురు. పాడాలి. చెవిటి వారు విందురు. అందరూ పాడండి. చెవిటి వారు విందురు. చెవిటి వారు విందురు. ఎలాగా? యేసు క్రీస్తు నామమున చెవిటి వారు విందురు. ఆమేన్. యేసు క్రీస్తు నామమున చెవిటి వారు విందురు. ఆమేన్. సాతాను పారిపోవును. ఆమేన్. ఇలాగనండి. సాతాను పారిపోవును. పారిపోనండి. సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. ఇలాగనండి. యేసు క్రీస్తు. మీ ఇంట్లో సైతాను పోతుంది. సాతాను పారిపోవును. ఆత్మ కుమారించు, శుద్ధాత్మ కుమారించు. ఆమేన్. ఆమేన్. ఆత్మ కుమారించు, శుద్ధాత్మ కుమారించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు. దినము వలె ఆత్మ కుమారించు. సాతాను పారిపోవును. సాతాను సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. యేసు నామమున సాతాను పోవును గాక. నామమున సాతాను పారిపోవును. గుడ్డివారు చూతురు. ఆమేన్. గుడ్డివారు చూతురు. ఆమేన్. గుడ్డివారు చూస్తారు. గుడ్డివారు చూతురు. యేసు క్రీస్తు నామమున గుడ్డివారు చూతురు. యేసు క్రీస్తు నామమున, యేసు నామములో గ్లోరీ. సాతాను పారిపోవును. ఇలా అనండి. సాతాను పారిపోవును. సాతాను సాతాను పారిపోవును. సాతాను పారిపోవును. యేసు క్రీస్తు
చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సాతాను పారిపోవు ఆమేన్, ఆమేన్. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవు. ఆమేన్. అందరూ కూడా ఓ సాతానా గట్టిగా చెప్పాలి. యేసు నామములో పో. చెయ్యి పైకెత్తట్లేదే. అయిపో సైతాన్ని వెళ్ళిపోతే ఎలాగండి బాబు అన్నట్టున్నారు మీరందరూ. అంటారా? గెంటేస్తారు దాన్ని. చేతులు కింద కట్టండి. స్టార్ట్. 1 2 3. ఓ సాతానా యేసు నామములో పో. చాలా బాగా వచ్చింది మీకు. ఓకే. ఏలియా దుప్పటి ఈనాటి క్రీస్తు రక్షణ వస్త్రానికి సాదృశ్యముగా ఉంది. ఈరోజు మీ ముందున్నటువంటి అడ్డు లాంటి యోర్దాను 2 పాయలు అవుతుంది. మీ పని జరగకుండా ఏది అడ్డుందో అది విడుదలైపోతుంది అనమాట. మీకు దారి లేదని ఏడుస్తున్నారు కదా, ఒంటరి అయిపోయినాను అనుకుంటున్నాను, కానీ నీకు యేసు రక్షణ వస్త్రం ఉన్నది. నీవు నోటి నిండా యేసు మాటను పలకగలిగితే వెంటనే దారి దొరికేస్తుంది, వెంటనే స్వస్థత దొరుకుతుంది. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా తల్ల వంచి. 2 అంతల ఆశీర్వాదము. ఆనాడు యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అన్నారు, నా యందు విశ్వాసం ఉంచినవాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. ఆనాడు ఏలియా కంటే ఎలీషా 2 అంతలు చేయగలిగాడు. ఈరోజు 2 అంతల అద్భుతాలు చేసే శక్తి దేవుడిస్తున్నాడు. నేనేం చేస్తాను? ముందు నా బ్రతుకులు అద్భుతం జరగాలని అనుకుంటున్నావా? 2 చేతులు పైకెత్తు. నీ ముందు అడ్డుగా ఉన్న యోర్దాను 2 పాయలు అవుతుంది. నీకు గర్భం రాకుండా నిన్ను గలిబిలి చేస్తున్న దుష్ట ప్రభావము 2 పాయలు అయిపోతుంది. నీకు ఉద్యోగం రాకుండా ఉన్న అడ్డుల ఆటంకాలు 2 ముక్కలు అయిపోతాయి. నీకు దారి దొరుకుతుంది. నీకు ఇల్లు కట్టడానికి దారి దొరుకుతుంది. నువ్వు పొలం కొనడానికి దారి దొరుకుతుంది. అప్పు తీర్చుకోవడానికి దారి దొరుకుతుంది. యేసు క్రీస్తు అభిషేక వస్త్రం ద్వారా నీ అప్పులన్నీ పోతాయి. యేసు నామములో రోగము పోతుంది. యేసు నామములో శక్తి కార్యాలు చూస్తావు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నా పాపాలు క్షమించు. యేసు 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 నా పాపము క్షమించు. తెలుసో తెలియకో నేను నీకు విరోధంగా పాపం చేసానేమో. నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంతో కడుగు. నా ముందు ఉన్న యోర్దాను 2 పాయలు అవ్వాలి. నాకు రక్షణ దయచి, నా రక్షణ వస్త్రము అభిషేకముగా మార్చండి. నా ఇంటికి రక్షణ దయచండి, నాకు రక్షణ దయచండి. నాలో నీ వెలుగు ఉండాలి, నాలో నీ బలం ఉండాలి, నాలో నీ శక్తి ఉండాలి. నన్ను ఆశీర్వదించి, 2 అంతలుగా ఆశీర్వదించి, నా ఇంటికి రక్షణ దయచి. అందరూ అడగండి, మీకు ఏం అవసరం అడగండి. అలాగే చేతులు తలపైన పెట్టుకుని మీకు ఏది అవసరం అడగండి. ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. దైవజనురాలు ప్రార్థనలో నడిపిస్తుంటారు. అందరం ప్రార్థన చేద్దాం. బలమైన కార్యం, బలమైన రక్షణ అవసరం. నా ఇంటికి రక్షణ దయచి, నా బిడ్డకి రక్షణ దయచి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభు. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా,
మహిమోన్నతుడా నీకు వందనాలు ప్రభు. గడిచిన కాలమంతిని బలిష్టమైన రెక్కల చాటును కాపాడి సెప్టెంబర్ మాసంలో 16వ దినమును ప్రభు ఖమ్మంలో సంతోషముగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించినందుకై నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ దినము చూడలేక అనేక మంది నశించిపోయినారు ప్రభు. కేవలము నీ ప్రేమ, నీ కృప, నీ కాపుదల మా ఎడల అత్యధికంగా కనపరిచి సజీవముగా ఉండి సంతోషముగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే భాగ్యమును దయచేస్తున్నందుకే నీకు వందనాలు ప్రభు. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యములు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు బాబు. వివరించి చెప్పేదని అనుకుంటున్న లెక్కకు మించిన కార్యములు మా అందరి పట్ల మీరు జరిగించి సంతోషంగా నీ సన్నిధిలో నిన్ను స్తుతించే ధన్యత అనుగ్రహించినందుకే నీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల ద్వారా, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే నీకు వందనాలయ్యా. నీ సేవకులను సిలువు చాటును మరుగుపరుచుకుని 7 అంతల ఆత్మశక్తిని వారికి అనుగ్రహించి వారి ముఖాంతంలో ఉండి మా అందరితో మాట్లాడినందుకే నీకు వందనాలు. బలమైన వర్తమానంతో మమ్మల్ని తృప్తిపరిచినందుకే నీకు వందనాలు. బలమైన వాగ్దానములు మా అందరికీ వెల్లడి పరిచినందుకై నీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యమే కదా ప్రభు మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని ఆదరించేది, నీ వాక్యమే మాకు స్వస్థతనిచ్చేది, నీ వాక్యమే మమ్మల్ని నడిపించేది ప్రభు. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరిచినందుకై నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఏలియా దుప్పటి ప్రభావం నేను అద్భుతమును చేసినట్లుగా ఎలీషా ప్రభావం నేను దుప్పటిని కొట్టినప్పుడు యొర్దాను విడిపోయిందని సెలవిస్తున్నావు. నీ రక్షణ వస్త్రములకు సాదృశ్యంగా ఉందని మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. అవునైనా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరిగించినని సెలవిస్తున్నావు. నా నామమును మీరు దయ్యములను వెళ్ళగొట్టెదరు, క్రొత్త భాషను మాట్లాడుదురు, అయా పాములను ఎత్తిపట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను హాని చేయదని ప్రభు వాగ్దానం చేసిన దేవుడు ప్రభు. అవునైనా నీ నామములో ప్రభు రక్షణ వస్త్రము మేము పట్టుకుని నిన్ను ప్రార్థించినప్పుడు మా జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకార్యములు, గొప్ప కార్యములు జరిగిస్తానని సెలవిచ్చినావు. మాకిచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు అయ్యా. మాకిచ్చిన రక్షణ మేము జీవితాంతము నీ రాకడ పర్యంతము కాపాడుకుని నీ అద్భుతములు చూసేవారుగా మేము ఉండుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకొన్ని ఎంతమంది అయితే రక్షణ భాగ్యం లేని వారు ఉన్నారు వారందరూ ప్రభు నిజమైన దేవుడు రక్షకుడు నీవని తెలుసుకుని రక్షించబడుటకు సహాయం అనుగ్రహించండి. ఈ లోకంలో ప్రభు నేను రక్షణ విలువైన భాగ్యము బాబు. ఆ భాగ్యం ఇంకొన్ని ఎంతమందికి అయితే దొరకలేదో వారందరూ కూడా నిజమైన దేవుడు రక్షకుడు నీవని, రక్షకుడు అని గుర్తెరిగి రక్షించబడి నీ బిడ్డలుగా ఉండి నీ అద్భుతమును చూచుటకు సహాయం అనుగ్రహించండి. ఎక్కడున్న ప్రజలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎన్నో ఉద్దేశములతో, ఆలోచనలతో, అవసరాలతో నీ సన్నిధానముకు వచ్చిన్నారు. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని సెలవిస్తున్నావు. నీ యొద్దకు వచ్చి నీ సన్నిధిలో మనవి చేస్తుండగా ప్రతి మనవిని మీరు ఆలకించండి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు కదనైనా. నీవే విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడు. ఏ బాధతో, ఏ సమస్యతో వచ్చిన్నారో వారి బాధలన్నిటి నుండి విడుదల కలిగించండి. దుఃఖమును సంతోషంగా మార్చేవాడు, ఆనందమునిచ్చే గొప్ప దేవుడు నీవే కదనైనా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పట్ల మీరు గొప్ప కార్యములు జరిగించండి. ఏ కార్యముల కొరకు వచ్చి ప్రభు తైలాభిషేకము చేయించుకుంటున్నారో వారి జీవితాల్లో చీకటి నుండి విడుదల కలిగించి నీ అభిషేకము వారి మీద ఉంచి స్వస్థతతో, విడుదలతో, జయముతో తిరిగి వారి గృహాలకు వెళ్ళటకు సహాయం అనుగ్రహించండి. బలమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే నీకు వందనాలు అయ్యా. నీ నామములు మేము ధైర్యంగా నీ సన్నిధిలో ముందుకు కొనసాగుటకు, నీ ఆశీర్వాదములు పొందుకుని నీ కొరకు బలమైన పనిముట్లుగా ఉండుటకు సహాయం అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కడిని మీ ఆశీర్వాదమును దీవులతో నింపండి. ఇంతవరకు ప్రభు ఆరాధనలో అయ్యా వాక్యం వారి మీరు మాతో మాట్లాడి బలపరుచున్నారు అయ్యా. ఇంకనూ జరుగుతున్న ఈ ఆరాధన అంతా కూడా నీ పరిశుద్ధాత్మ స్వాధీనంలో జరిగించి ఈ ఆరాధన అంతటి ద్వారా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని, వచ్చిన ప్రతి ఒక్కడిని అభిషేకంతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.